టీజర్ ఇలా కథ కళ్యాణ్ గారిని చూసుకోవాలంటే సూపర్, అసలు మైండ్ బ్లాక్. మాస్ జాతర మొదలైంది. నా అన్న అడుగు పెట్టాడు, ప్యాన్ ఇండియా లెవెల్లో పగిలిపోద్ది. హాయ్ వా, దిస్ ఇస్ సాయి చరణ్. హరిహర వీరమల్లు టీజర్ అయితే చూసా భయ్యా నేను. నాకైతే కళ్యాణ్ గారికి వెంటనే హారతి ఇవ్వాలైతే అనిపించింది. ఎవరైతే నేనైతే హారతి ఇచ్చేసారనమాట. అది సేమ్ టైం టీజర్ గురించి చెప్పాలంటే అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఒకే డైలాగ్ చెప్తా చూడు టీజర్ గురించి. మన పైన మన మీద బతకడానికి, మనల్ని దోచుకోవడానికి పైన ఒకడు ఉంటాడు, వాడిని దోచుకోవడానికి పైన ఇంకొకడు ఉంటాడు. వాడిని తాట తీయడానికి హరిహర వీరమల్లు వస్తారని అయితే నాకైతే పూర్తిగా ఈ టీజర్లో అయితే అనిపించింది. అది సేమ్ టైం కళ్యాణ్ గారిని చాలామంది ఏమన్నారంటే ఆయన ఏదో చిన్న సినిమాలు తీస్తారు, రీమేక్ సినిమాలు తీస్తారు, 30-40 రోజుల్లో షూటింగ్ అయిపోయే సినిమాలు తీస్తాడు, యాక్టింగ్ అంతంత మాత్రమే వచ్చన్న వాళ్ళకి ఈ టీజర్ చూడండి. పాన్ ఇండియా లెవెల్లో ఏం రత్నం గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో కృషి గారు ఈసారి హరిహర వీరమల్లు ఓజీ సినిమాలతో ఇండస్ట్రీస్ రికార్డులు షేక్ చేశారు. బాలీవుడ్, టాలీవుడ్ అండ్ హాలీవుడ్ షేక్ కావాల్సిందే కళ్యాణ్ గారి దెబ్బకు. అసలు సీరియస్లీ చెప్తున్నా, నాకు టీజర్ చూసినప్పుడైతే అసలు గూస్ బంప్స్. అసలు నేను టెక్నికల్గా కూడా మాట్లాడతా. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ ఒక రేంజ్లో ఉన్నాయి, అసలు డిఏ వరకు ఒక రేంజ్లో ఉంది. అసలు ఇంకా కృషి గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మా కళ్యాణ్ గారిని మేము ఎలా చూసుకోవాలనుకుంటున్నామో అలా మీరైతే చూపించారన్నమాట. అసలు టీజర్ మామూలుగా లేదా. సీరియస్లీ చెప్తున్నా, నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. నేను బేసిక్గా ఎన్టీఆర్ ఫ్యాన్ని. అని కళ్యాణ్ గారు అంటే నాకు ఇంకా ఎన్టీఆర్, కళ్యాణ్ గారు అంటే నాకు ఇద్దరంటే చాలా చెప్పలేనంత ఇష్టము. అండ్ ఇద్దరు ఫ్యాన్గా చెప్తున్నా, నేను చాలా జెన్యున్గా చెప్తున్నా. టీజర్ అయితే చాలా బాగుంది. అండ్ సేమ్ టైం ఈసారి హరిహర వీరమల్లుడు థియేటర్లోకి వస్తే ఆ రచ్చ పాన్ ఇండియా లెవెల్లో మామూలుగా అయితే ఉండదు. ఆయన ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అయితే చాలా కష్టపడుతున్నారు అనమాట. ఈసారి ఆ ప్రజలు గెలిపిస్తారు. ఈసారి థియేటర్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా నేను చెప్పను, అది ఫ్యాన్స్ మీరే చెప్పాలి. ఒకే మాట, ఈసారి హరిహర వీరమల్లు పవర్ స్టార్ గారు థియేటర్లో ఊచ కోతకు సిద్ధమవుతున్నారని అయితే నాకైతే అనిపిస్తుంది. ఒకటే మాట, కొడితే పాన్ ఇండియా లెవెల్లో కుంభస్థనం పగలాలి, ఇండస్ట్రీ రికార్డులు షేక్ కావాలి. వన్ వర్డ్, జై పవర్ స్టార్ అండ్ జై ఎన్టీఆర్. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. జై పవర్ స్టార్, జై ఎన్టీఆర్.